అంటే ఒకసారి ఆ ఇంటికి సంబంధించి కూడా ఇంటికి పరిస్థితి ఎట్లా ఉందనేది ఏంటనేది నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇంటి లోపల ఆ పరిస్థితి ఇప్పటికే పోలీసులు అయితే మొత్తం లాక్ చేసినటువంటిది అయితే ఉంది. ఆ ఇంటి లోపల పొజిషన్ ఎట్లా ఉంది ఏంటనేది కూడా మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఇంట్లో ఉన్నటువంటిదే. ఎందుకంటే లైట్స్ కానీ ఫ్యాన్ కానీ ఏవి ప్రస్తుతం అయితే ఆపినటువంటిది అయితే లేదు. ఇంటి లోపల మనమైతే ఒకసారి విజువల్స్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే భయానికి గురైనటువంటి వ్యక్తి ఇంటి తలుపులు కూడా వేయకుండా మొత్తం గేటుకి సంబంధించినటువంటి వాటి మాత్రమే అతను ఆ తాళం అంటే పోలీసులు తాళం వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లోనే మనం ఒకసారి ఫ్రిడ్జ్ని కనుక గమనిస్తే ఆ ఫ్రిడ్జ్లోనే శరీరానికి అంటే మౌనికకు సంబంధించినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా ఆ ఫ్రిడ్జ్లోనే అతను ఆ డీ ఫ్రిడ్జ్లో కొన్ని శరీర భాగాల్ని, అదేవిధంగా ఒక గోని సంచిలో కొన్ని శరీర భాగాల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది అంటే లావిష్గా ఉన్నటువంటి ఇల్లు. ఇక్కడ లోపల మరి ఇద్దరికి అంటే వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు కాదు. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆ మౌనికతో ఈ రవీంద్రకి పరిచయం ఉంది. అతను నేవీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అంటే నిన్నటికి 1 ఇయర్ అయితే తన భార్య గర్భవతి కావడంతో పుట్టింటికి ఆమె డెలివరీ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది.